తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మా ప్రియతమ నాయకుడైనటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారి జన్మదిన సందర్భంగా ఆయన నిజామాబాద్లో జన్మించారు. ఈ నిజామాబాద్ జిల్లా మరియు నగర ప్రజలకు ఎంతో సేవలు అందించాడు. ఆయన పుట్టినరోజు సందర్భంగా నిజామాబాద్ నగరంలో వివిధ ప్రాంతాల్లో పలు దేవాలయాలు ఆయనకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆ దేవునికి కూడా ప్రార్థనలు జరిగాయి. అలాగే ప్రతి చోట కేక్ కటింగ్స్, బుక్స్ పంపిణీ పేద విద్యార్థులకు, అలాగే మన బ్లడ్ డొనేషన్ కార్యక్రమాలు, ఫ్రూట్స్ పంపిణీ ప్రభుత్వ ఆసుపత్రిలో కానీ రైల్వే స్టేషన్స్లో కానీ ఆహార పొట్లాల్లో పంపిణీ చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మా ఎక్స్ ఫ్లోర్ లీడర్ రాజేంద్ర ప్రసాద్ గారు, మా కాంగ్రెస్ పార్టీ నాయకులు బంటు బలరాం గారు, అలాగే నరేందర్ గౌడ్ గారు, మాజీ కార్పొరేటర్ నరేందర్ గారు, వీరు నలుగురి ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు నిజామాబాద్ నగరంలో చేపట్టడం జరిగింది. పలు రకాలుగా ఫ్లెక్సీలు, అలాగే పోచమ్మ గల్లీలో కూడా ఆహార వితరణ చేయడం జరిగింది. అందులో భాగంగా రోహిత్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ వినాయక్ నగర్లో ఉన్న ఏపీ ఫోరం మెంటల్లీ డిసేబుల్ ఛాలెంజ్ పీపుల్స్ అయిన చిన్నపిల్లల స్కూళ్ళు ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. రోహిత్ గారి ఆధ్వర్యంలో వీరు 2005లో ఈ పాఠశాలను ఇక్కడ స్థాపించడం, వాళ్ళ ఫాదరు వారు స్థాపించడం జరిగింది. దాన్ని రోహిత్ గారు కంటిన్యూ చేస్తున్నారు. చాలా ధన్యవాదాలు రోహిత్ గారికి. ఎందుకంటే ఇటువంటి ఫిజికల్లీ డిసేబుల్ ఛాలెంజ్ పీపుల్స్కి సేవ చేయడము ఎంతో అభినందనీయం. అలాగే రాజేంద్ర ప్రసాద్ గారికి, వారి మిత్ర బృందానికి కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మహేశన్న బర్త్డే సందర్భంగా నిజామాబాద్ నగరంలో పలు కార్యక్రమాలు వారి ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది. మా శేఖర్ అన్న, మన రత్నాకర్ గారు కూడా చాలా రకాలుగా ఈరోజు మహేశన్న గారి బర్త్డే సందర్భంగా పలు రకాల వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. శేఖర్ గౌడ్ గారికి, అలాగే రత్నాకర్ గారికి, నాతో పాటు ఈసా గారికి, వివిధ పార్టీకి అనుబంధ సంస్థ ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మహేశన్న గారు కూడా నిజామాబాద్ నగరంతో పాటు ఈ రాష్ట్రానికి మరియు దేశానికి కూడా ఇంకా ముందు మరెన్నో సేవలు చేయాలని చెప్పేసి ఆ భగవంతునికి ఆయనకు ఆయురారోగ్యాలు ఇవ్వాలని చెప్పేసి ప్రార్థిస్తూ మరొకసారి మహేశన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.